అసలు స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని రాస్తారు కానీ ఆ డబ్బా మీద స్మోకింగ్ కాజెస్ ఇంపార్టెన్స్ అని రాయాలి. ద హిస్టరీ ఆఫ్ వయాగ్రా దెన్ దే విల్ నో. ఏంటి సార్ చెప్పండి వయాగ్రా? హైపోస్పీడియస్ అంటే ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలి? యూరిన్ హోల్ టిప్లో లేకోకుండా కొంచెం వెనుకకున్నా, ఫుల్గా వెనుకకున్నా, బాగా కిందకున్నా. కానీ ఈ రోజుల్లో కొంచెం హైపోస్పీడియస్ రేట్స్ పెరిగినాయి. 2 reasons. ఒక్కటే, సుంతి చేసే ముందు ఈ సమస్య ఉందా లేదా అని ఎవరు నిర్ధారించుకోవాలి? హైపోస్పీడియస్ ఉన్న వాళ్ళకి సుంతి చెయ్యకూడదు. వాట్ ఆర్ ద బిగ్ అన్బీటబుల్ అడ్వాంటేజెస్ విత్ రోబోటిక్స్? లెట్ us talk about the negative side of robotics. Okay. I'll tell you why. ఎందుకంటున్నానంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ముఖ్యంగా భారత్లో కూడా ఎందుకు పెరిగినాయి? ఇది రానున్న రోజుల్లో ఎలా సవాల్గా మారే అవకాశం? మన చిన్నప్పుడు చూస్తే మన పేరెంట్స్ ఒక దంపతులకు పిల్లలు పుట్టట్లేదంటే దానికి మగవారు ఎంత కారణమవుతారు, ఆడవారు ఎంత కారణమవుతారు? పర్సంటేజెస్ మాట్లాడే దానికన్నా 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో మనకి పిల్లలు పుట్టలేదు అంటే ఎస్, దెర్ ఈజ్ అజుర్ఫెమియా అంటున్నాము, అంటే జీరో స్పెర్మ్. అలాంటి వారికి కూడా బయలాజికల్ సన్ వాళ్ళు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చాలా మటుకు అజోస్పర్మియాస్ ఆర్ నాట్ బికాజ్ స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవటం కాదు, టెస్టిస్ 2 దెబ్బతినిపోయి ఉంటాయి. అటువంటి వాళ్ళకి అన్ఫార్చునేట్లీ వీ మే నాట్ బీ ఏబుల్ టు డూ. బట్ 3 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ వీర్యం నాణ్యతలో తేడా వచ్చిందా? ఇది వరల్డ్ వైడ్ ఫినామినన్ దట్ ఇస్ స్టాండర్డ్ సెమెన్ అనాలిసిస్లో ద సెమైనల్ పారామీటర్స్. ఎవల్యూషన్ నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏం జరగబోతుంది? వీఆర్ ఆల్ లుకింగ్ ఎట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఏఐలు వస్తాయో ఏం వస్తాయో. వీ మే హ్యావ్ ఎ వైర్లెస్ టెక్నాలజీ ఈవెన్ టు హ్యావ్ ఎ చైల్డ్ టుమారో. సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఐటీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇది ఏ రకంగా ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తుంది? సో ఒక సీనియర్ యూరాలజిస్ట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి టు ప్రివెంట్? సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి ఫ్యాట్ బాడీలో పెరిగినప్పుడు నార్మల్ టెస్టోస్టిరాన్ని ఫ్యాట్ ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈవెన్ ఆల్కహాల్, రెగ్యులర్ కన్జంప్షన్ ఆల్కహాల్లో ఫీమేల్ హార్మోన్ పెరుగుద్ది. ఇంకోటి వెరికోసిల్ అంటున్నాం కదా సార్, ఇది వెరికోసిల్ అంటే ఏంటి? ఇది వీర్యకణాల నాణ్యతను ఎలా దెబ్బతీస్తుంది? జనరలీ వై టెస్టిస్ బయటకు ఉంటాయి అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నా లేదా షుగర్ లాంటి సమస్యలు ఉన్నా ఇది కూడా మనకు అంగస్తంభనకు దారితీస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత కొద్దిగా వివరించి? ఇక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే అదే రక్తనాళాలు. ఇప్పుడు అంగస్తంభన ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళు ఫస్ట్ వచ్చేది వయాగ్రా లాంటి టాబ్లెట్స్కి. డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదో చూసుకోకుండా వయాగ్రా వాడితే ద హిస్టరీ ఆఫ్ వయాగ్రా దెన్ దే విల్ నో. ఏంటి సార్ చెప్పండి వయాగ్రా? హార్ట్లో పెయిన్ తగ్గించడానికి, తర్వాత హార్ట్ మీద ప్రెషర్ లంగ్స్లోకి వెళ్ళే పల్మనరీ హైపర్ టెన్షన్ తగ్గించడానికి తయారు చేసిన మందు అది, నాట్ ఫర్ ఎరెక్షన్. ఓకే. ట్రయల్ అయిపోయిన తర్వాత 80% ఆఫ్ పీపుల్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ అవసరం పడకూడదు అనేది మా ఆలోచన. కట్టుకునే వాళ్ళ ఆలోచన కూడా అదే ఉండాలి. మన ఉన్న ఆల్ ద ఇన్సూరెన్సెస్లో రియల్లీ బ్యాడ్. ఐ విల్ నాట్ ఫ్లించ్ బ్యాక్. వాళ్ళు రేపు నా మీద ఏమైనా కేసు వేసినా పర్లేదు.